వెయిట్ పడట్లా, మోటార్ పైన వెయిట్ పడతలేదు. మనం ఏం చేసాం, గేర్లో పెట్టేసాం అనమాట. అంటే పల్సరేటర్ని తిప్పే గేర్లో పెట్టాం. అంటే గేర్ వీల్స్ని ఇప్పుడు టచ్ పెట్టి పెట్టాం. అంటే డ్రమ్ము లోడ్ పడట్లా, డ్రమ్ము లోడ్ పడతలా. ఇది డ్రమ్ము లోడ్ పడినప్పుడే తిరగట్లేదు అనమాట. అంటే డ్రమ్ము లోడ్లో ఫాల్ట్ ఉన్నట్టే కదా. మనకి ఇక్కడ వరకు బాగుంది కదా, డ్రమ్ము లోడ్ పర్ఫెక్ట్గా లేకేగా తిరగట్లా. కట్టుకుంటే తిరిగేది కదా. అంటే దానికి మ్యాచ్ అవ్వాల డ్రమ్ము లోడ్ అనేది మ్యాచ్ అవ్వలేదు అనమాట. మ్యాచ్ అవ్వకపోతే తిరగదు. అది మీరు ఇక్కడ వరకు ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఆ రౌండ్స్ తిరగడం 3 టైమ్స్ తిరిగి రిపీట్ అయిపోతుంది. అక్కడేమో టైం పడుతుందా ఏంటి, టైం పడట్లా, రిపీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాడ ఎల్ఈ పడిందా, ఇప్పుడు పడుతుంది ఎల్ఈ. అంతసేపు ఎందుకు, ఇందాక త్వరగా పడిపోయింది కదండి ఎల్ఈ. పడిపోయిందా, ఇప్పుడు పడట్లేదు కదా మీరు తీసేసాక. అంత టైం ఏం పట్టలేదు కదా ఫస్ట్లో. ఇప్పుడు ఇదివరకు మనం ఫస్ట్లో టచ్ అరగంట పట్టిద్దని చెప్పుకున్నాం కదండి. ఇందాడ అరగంట పట్టింది ఎల్ఈ పడతాయి. అది అంటే అలా గనక ఎల్ఈ పడిందంటే ఈ రకమైన చెకింగ్ చేసుకుంటే మనకి మెకానిజం కంప్లైంట్ అని తేలిపోతుంది. అది దీని మెకానిజం తీసి మార్చేసేయండి. తీసేస్తారు, డ్రమ్ము తీయద్దు, డ్రమ్ము తీయద్దు. వీలన్నంత వరకు దీనికి ఏంటంటే ఈ సాల్వ్ చేయడానికి మనం మన బ్రెయిన్ బాగా వాడాలండి. ఒకటి లేదు, బ్రెయిన్ నేను వాడలేను అని అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఏనాయింది గారు, ఏం చేయాలి? వదిలేసి అసలు వచ్చే ప్రసక్తి లేదనమాట. మాడ్యూల్స్ కొనుక్కోవడమే అంతే. 100% విత్-ఇన్ సెకండ్స్లో చూసేయచ్చు అంతే. మన బుర్ర ఏం వాడాల్సిన పనే లేదనమాట. పీసీబీ నుంచి సప్లై వస్తుందా లేదా చూస్తాం, ఒక మాడ్యూల్ పెట్టి ఇంకో మాడ్యూల్తో మోటార్ ఆన్ చేసి చూసేస్తాం. రెండు ఓకే, వర్కింగ్ ఈజ్ వెరీ గుడ్ అనుకున్నాక మెకానిజం తీసి మార్చేస్తాం కళ్ళు మూసుకుని. ఇంకేం మాట్లాడే పని ఉండదు, అక్కడ ఛాన్స్ కూడా లేదన్నమాట. 2 మాడ్యూల్స్ అవసరం అనమాట అంతే మనకి. అది ఇంకా దానికి వేరే ప్రత్యామ్నాయం అంటే ఈ ఇన్వర్టర్కి వెళ్ళేపటికి అంతే. ఇక ఇక్కడే కాదు అంతే, దేనికైనా అంతే. ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్ అని టాప్ లోడ్ అని కాదండి, ఏసీలు రెఫ్రిజరేటర్లు అన్నింటిలో ఇంతే. అది ఇన్వర్టర్లో మనం మాడ్యూల్స్ మీద పడాలి, తప్పదే. అంటే అవి మనమే తయారు చేసుకుంటాం, మనం తయారు చేసి మనకు ఉపయోగపడుతుంది అంతే. అది చేసుకోవాలి. అది లేకుండా వర్క్ చేయలేం, అంటే ఫాస్ట్గా చేయలేం అనమాట. లేదంటే మనకి మంచి నాలెడ్జి, మనం కనిపెట్టగలిగే ఇది ఉండాలి. అంటే టెక్నికల్గా మన బ్రెయిన్ అనేది బాగా వర్క్ చేయాలి. చేస్తే 70% కనిపెట్టగలం. అది కూడా 100% అది కూడా సాధ్యం కాదు. మాడ్యూల్స్ 100% ఇంకేముందో, దాన్ని ఇంతసేపు చూసేదే ఉంటుంది. అన్నీ గుర్చేసి టెస్ట్ చేసి తీసి అవార్డు పెడుతున్నాయి కదండి. ఇంకా దానికి ఏంటి ఇది ఉండదు కదా. అది ఏదండి మాడ్యూల్స్ చూపిస్తాయి. మాడ్యూల్స్ ఇక్కడ లేవు కదండి, లేనిదే అలా ఆర్డర్ తెప్పించుకుంటారా? తెప్పించుకుంటే చూసుకోవచ్చు. నెంబర్ ఇస్తాను, చేయించుకోండి. చూపిస్తే దానికి పెద్ద చెప్పాలి.
ఓ 2 ఏళ్ళు సరిపోతుంది. 2 డేస్ వచ్చి ఆపోజిట్ అంటే నాగేంద్ర గారు నేర్చుకున్న తర్వాత చేసేస్తారు కదండి. ఎందుకు నాగేంద్ర గారు నేర్చుకున్నా చేసేస్తారు కదా. అదే అంటారా? మరి అట్లాంటప్పుడు నేర్చుకోవడం ఎందుకు, ఇంక కొనేసుకోండి. నేర్చుకోవడం ఎందుకు, కొనేసుకుంటే బెటర్ కదా అన్న. కొనుక్కునే లెక్కలో కొనుక్కోవడమే సుఖం కదా, మళ్ళీ నేర్చుకోవడం ఎందుకు అంటున్నా. అది ఇది 2 లాస్ ఎందుకు, ఒకటే ఉన్నాయి. ఒకటి కాదు, 2 కావాలి. ఏంటండి చేయలేదు, ప్రోగ్రామింగ్ ఉంటుంది అది చెప్తారు. పీసీబీ పార్ట్లు పోతే రిపేర్ చేయగలరు కానీ దాంట్లో ప్రోగ్రామింగ్ ఏముందో తెలియదు వాళ్ళకి. అది ప్రోగ్రామ్ లేనిది అట్ట పార్ట్లు పోతాయి అనేది ఏముంటుంది అసలు. దానికి పార్ట్లు పోతాయి, ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. ప్రతిదాన్ని ప్రోగ్రామ్ మీదే కదండి వర్క్ చేసి. పార్ట్లు పోతే వేస్తారు, వేయచ్చు. 5-20,000 రెండు. ఒకటేమో యూబీడబ్ల్యూ పీసీబీ టెస్టింగ్ చేసేది, ఇంకోటి మోటార్ చెక్ చేసేది. యూబీడబ్ల్యూ కొనుక్కున్నా సరిపోయింది. పీసీబీ టెస్టింగ్ అని కొనుక్కున్నా సరిపోయింది. అది తీసుకుని ఒకటి సరిపోద్ది.